చేస్తున్నానండి. దీనికోసం నేను చపాతీ పిండి, గోధుమ పిండి తడుపుకొని చపాతీలాగా చేసుకున్నాను. ఇప్పుడు వీటిని కాల్చుకుందాం. చపాతీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం మళ్ళీదా చేసుకుందాం. చపాతీలను చుంచి పెట్టుకున్నాను. ఇప్పుడు మిక్సీలో వేసుకుందాం. చూడండి, మనకి ఇక్కడ ఒక రౌండ్ తిప్పుకున్నాను. ఇట్లా మనకు బరుకు అయింది. నెక్స్ట్ మనము యాలకులు, అలాగే కొంచెం మనకు తగినంత బెల్లం, మనకి స్వీట్కి మనం ఎంతైతే స్వీట్ తింటామో అంత తగినంత బెల్లం వేసుకుందాం. మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. సో మనకి ఇది అయిపోయిందండి. బెల్లం అది వేసుకున్నాము. ఇప్పుడు మనము నెయ్యి వేసుకుని ఉండలు కట్టుకుందాం. నెయ్యి వేసుకున్నానండి, ఒక 2 స్పూన్స్ వరకు. ఇప్పుడు మనం కలుపుకొని ఉండలు కట్టుకుందాం. ఎంతో టేస్టీగా మలీదా ముద్దలు రెడీ అయ్యాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.